అవునమ్మా, ఒక్కదానివే నువ్వెందుకు ఇక్కడ ఉండడం? నేను తీసుకువెళ్దామని మేము వచ్చాము. అక్క, మేము కూడా అమ్మని మాతో పాటు తీసుకెళ్దామని వచ్చాం. మాతో వస్తుందిలే అక్క. అత్తయ్య గారు, అది కూడా మీ ఇల్లే, మాతో పాటు వచ్చేయండి. కూతుళ్ల కంటే కన్న తల్లి మీద ప్రేముంటుంది, అమ్మ బావుండాలన్న ఆరాటమూ ఉంటుంది. కానీ మీరిద్దరూ అల్లుళ్ళయ్యుండి నా మీద చూపిస్తున్న ఈ అభిమానం చూస్తుంటే నేను మీ మావయ్య గారు ఎంత అదృష్టవంతులమో అనిపిస్తుంది. నేనిలా అంటున్నానని మీరు మరోలా అనుకోవద్దు. నేను మీతో పాటు రాలేను. దేవుళ్ళంటే నా భర్త, నాకు జీవితాన్ని ప్రసాదించిన దేవాలయం ఈ ఇల్లు. ఆయనతో ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో అనుభూతులు ఇక్కడ ముడిపడున్నాయి. భౌతికంగా ఆయన మన మధ్య లేకపోవచ్చు, కాని ఏ గదిలోకి వెళ్ళినా ఆయన నా ఎదురుగానే ఉన్నట్టుంటుంది. నేనెక్కడున్నా సుజాత సుజాత అని ఆప్యాయంగా పిలిచినట్టే అనిపిస్తోంది. నేను ఒంటరిగా ఉన్నా కూడా ఆయన ఊసులు, ఆయనతో గడిపిన క్షణాలు ఈ ఇంట్లో ఏ మూలకు వెళ్ళినా మనసుని తాకుతూనే ఉంటాయి. అందుకే ఇప్పటికైతే నేనే ఇల్లు వదిలి ఎక్కడికి రాలేను. మీరెవ్వరూ తప్పుగా అనుకోవద్దు. పర్లేదు అత్తయ్య గారు, కానీ ఎప్పుడు రావాలనిపించినా మా ఇంటి తలుపులు తెరిచే ఉంటాయి. సంతోషం అల్లుడు గారు. సరే, నేను వెళ్ళి వంట చేస్తాను. భోంచేసి వెళ్దురు గాని ఈలోగా కాఫీ తీసుకొస్తాను. అమ్మా, నేను వస్తాను. అమ్మా, నేను కూడా వస్తాను. ఒక్క నిమిషం సార్, వెరీ ఇంపార్టెంట్ కాల్. అమర్, నాన్నని కోల్పోయామన్న బాధలో నుంచి ప్రియ కొంచెమైనా కోలుకుందా, లేక నాన్న గురించి ఆలోచిస్తూ ఇంకా డిప్రెస్ అవుతుందా? మొదట్లో అలాగే ఉంది, కానీ క్రమంగా ఆ మనోవేదన నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతుంది. నాన్నంటే దానికి ప్రాణం. ఆయన లేని లోటు తెలియకుండా ప్రియాని నువ్వే బాగా చూసుకోవాలి. నువ్వు తోడున్నవన్న ధైర్యమే ప్రియాని ముందుకు నడిపించాలి. శ్రీవారు, థ్యాంక్ యూ. అక్క, జహాపనేరి. ఆయన అదిగో అక్కడున్నారు. బావగారు, కాఫీ తీసుకోండి.
రాధిక, వంట త్వరగా పూర్తి చేయండి. నిన్ను డ్రాప్ చేశాక నేను ఒక మీటింగ్కి వెళ్ళాలి. అలాగేనండి. ప్రియా రా. రేయ్, ఇక్కడేం చేస్తున్నావురా? నేను ఇక్కడ ఏం చేస్తున్నానో తెలుసుకోవడం అడుగుతావేంట్రా? నేహ బయటకు వస్తుందేమో అని చూస్తున్నాను రా. ఇలా చూస్తూ ఎన్ని రోజులు ఉండిపోతావురా? నీ ప్రేమ విషయం తనతో చెప్పేయ్. చెప్పాలనే ఉందిరా, కానీ భయంగా ఉందిరా. వాళ్ళ అన్నయ్యని చూడు ఎలా ఉంటాడో. ఏదైనా తేడా వచ్చి ఒక్క గుద్దు గుద్దితే లైఫ్ అంతా నా బాడీ బెడ్కే పర్మనెంట్ అయిపోతుంది. రేయ్, ప్రేమించోడు భయపడకూడదురా. ప్రపోజ్ చెయ్యి, ఏమీ కాదు. ఎలారా? ముందు మాట మాట కలుపు. నువ్వు ఎంత ఇష్టపడుతున్నావో తెలిసేలా చెయ్యి, తర్వాత ప్రపోజ్ చెయ్యి. అంతేనంటావా? అంతేరా మావా, ఇవాళే మాట్లాడు. రే, నేహ బయటకు వచ్చిందిరా. ఇదే మంచి సమయం, వెళ్ళి మాట్లాడరా. డైరెక్ట్గా వెళ్తే ఏమైనా అంటుందేమోరా. ఇప్పుడు బాల్ వంకతో వెళ్ళి మాట్లాడు. అంతేనంటావా? అంతేరా. ప్రియా, ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది, కార్లో ఛార్జర్ ఉంది, వెళ్ళి తీసుకురావా. ఆగు ఆగు, ఎవరు నువ్వు? నేను పక్కింట్లో ఉంటానండి. అయితే ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎవరు కావాలి? పొరపాటున బాల్ పడింది సిస్టర్. ఆ బాల్ ఎక్కడుందో వెతకడానికి వచ్చాను. ఈ లోపు మీరు పిలిచారు. సిస్టరా? అవును సిస్టర్. మీ అందమో తెలివి చూస్తుంటే సిస్టర్ అనాలనిపించింది. అనొచ్చా? అయ్యో, బేషగ్గా అనొచ్చు. అవును, నేనెప్పుడు ఇక్కడ చూడలేదే. మీరు ఆకాశంలో ఉంటే భూమి మీద నేనెలా కనిపిస్తాను సిస్టర్? నేను ఆకాశంలో ఉండటం ఏంటి? చందమామ ఉండేది ఆకాశంలోనేగా. సిస్టర్, బాల్ అక్కడ ఉంది, తీసుకొని వెళ్తాను. తీసుకెళ్ళు. బాయ్ సిస్టర్. బాయ్. ఎవడు వాడు నీకు బాయ్ చెప్తున్నాడు? పక్కింటి కూరాడంట. అయితే ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడేస్తావా? నేనేం కావాలని మాట్లాడలేదు శ్రీవారు, తానే మాట కలిపితే మాట్లాడాను. ఓ, అసలు వాడిని లోపలికి ఎందుకు రానిచ్చావు? బాల్ పడిందని వచ్చాడు. ఇలాంటి కబుర్లు- ఆగరా, ఏమిట్రా ఇద్దరు అలా గొడవ పడుతున్నారు? చూడు బామ్మ,
నీ మనవడు అనవసరంగా నా మీద చిరాకు పడుతున్నాడు. హా? చెయ్యాల్సిందంతా చేసి మళ్ళీ చిరాకు పడుతున్నానంటావేంటి? ఏహే ఆపరా. ఆయన దానికి కాందానికి దాన్ని ఆడిపోసుకుంటావు. ఎప్పుడు బాగుంటారో ఎప్పుడు గొడవ పడతారో మీకే తెలియకపోతే ఎలా? అమ్మా ప్రియా, మీ ఇద్దరు వెళ్ళి అమ్మని చూసొచ్చారా? కాస్త కోలుకున్నారా? అప్పుడేనా బామ్మ? అమ్మ మామూలు మనిషి అవ్వటానికి ఇంకా కొంచెం టైం పడుతుంది. అవునులేమ్మా, అది నిజమే. పదండి లోపలికెళ్దాం. అత్తయ్య గారు నా పరిస్థితి చూస్తే బాగోలేదు రాధిక. ఈ సమయంలో ఒంటరిగా ఉండడం కన్నా నలుగురిలో ఉంటే తొందరగా బాధ నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అవునండి, ఏవేవో జ్ఞాపకాలు గుర్తొచ్చి కంటతడి ఆరనివ్వకుండా చేస్తున్నాయి. కానీ అమ్మ అయితే కొద్ది రోజులు ఆ ఇల్లు వదిలి రానంటుంది కదా. కొద్ది రోజులు పోయాక మళ్ళీ ఒక్కసారి నచ్చజెప్పి చూద్దాం. ఇంకేంట్రా మామా చెప్పు. ఎక్స్క్యూజ్ మీ, బైక్స్ తీస్తారా? మేం తీయం, పోతే పక్క నుంచి వెళ్ళు, లేదంటే వెనక్కిపో. ఏంటండి ఇది? మీకు అసలు మేనర్స్ ఉందా? రోడ్ బ్లాక్ చేసిందే కాకుండా రెక్లెస్ గా సమాధానం చెప్తారంటే మర్యాదగా బైక్స్ అడ్డం తీసేయండి. ఏంటి వార్నింగ్ ఇస్తున్నావు? తీయకపోతే ఏం చేస్తావు? మర్యాదగా తీస్తారా తీయరా? ఏమండి, గొడవలు ఎందుకండి, మనం పక్క నుంచి అది కాదు రాధిక, వెళ్ళిపోదాం. వాళ్ళు అలా న్యూసెన్స్ చేస్తుంటే తీయండి రా పళ్ళు. ప్లీజ్ అండి, మనకెందుకు, పక్క నుంచి వెళ్ళిపోదాం పదండి ప్లీజ్. భయపడ్డాడు రా, భయపడ్డాడు. చూడరా ఎలా వెనక్కి వెళ్ళిపోతున్నాడు. దిగరా రేయ్, దిగరా దిగరా, దిగు, బండి కుదిసే దిగు. దిగు, దిగరా బయటికి. దిగరా, దిగు. దిగు. ఏంట్రా? ఏంటి గుద్దేసి వెళ్ళిపోతున్నా బండిని? పక్కన ఫిగర్ ఉందని పొగరా. ఇలా చూడు, ఫిగరు అది ఇదని నోరు పారేసుకుంటే బాగుండదు చెప్తున్నాను. ఏరా వార్నింగ్ ఇస్తున్నావా? ఏం చేస్తావు చెప్పు. హలో, ఎక్స్క్యూజ్ మీ, మర్యాదగా మాట్లాడండి. నీకేంట్రా మర్యాద? నీ కొడతావురా? మావన్నే కొడతారా నువ్వు?
రాధిక 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 రేయ్ రాధిక 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 ఏదో సామెత చెప్పినట్టుంది మన పరిస్థితి. ఉన్న రాధికని ఇంటి నుంచి ఎలా వెళ్ళగొట్టాలా అని మనం సతమతమవుతుంటే అత్తగారిని తీసుకొచ్చి ఇక్కడ ఉంచాలని కైలాష్ బాబు భార్యను తీసుకుని వెళ్ళాడు. పెద్దమ్మ కూడా వచ్చి ఇక్కడే ఉందంటే బావని రాధికని విడగొట్టడం దాదాపు అసాధ్యమే. కైలాష్ గారి కోసం వచ్చాను. కైలాష్ గారు రమ్మన్నారు, అర్జెంటుగా ఫోన్ చేశారు. లోపల ఉన్నారా? బయటికి వెళ్ళాడు. కైలాష్ బాబు రమ్మన్నాడా? అవును. ఇక్కడ అందరూ బానే ఉన్నారే. మా వదిన గారు కూడా ఆరోగ్యంగా ఉన్నారు. కైలాష్ బయటికి వెళ్ళాడు, మరి మిమ్మల్ని ఎందుకు రమ్మన్నాడు? ఎందుకు రమ్మన్నారు నాకు చెప్పలేదు. కైలాష్ బాబు ఏమైంది? దారిలో చిన్న యాక్సిడెంట్ అయింది డాక్టర్.